పార్వతీపురం టౌన్ పిఎస్‌లో 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2 కూడా ఎన్‌డీపీఎస్ కేసెసే. సో, వాటి గురించి మీకు ఒక ప్రెస్ స్టేట్‌మెంట్ ఇద్దామని చెప్పి అందరిని పిలవడం జరిగింది. సో, ఆన్ ది ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ సుపీరియర్స్, ఎస్పెషల్లీ డీజీపీ సార్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం, అలాగే మా ఎస్పీ సార్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అన్నది జరుగుతూ ఉంది. అందరూ టౌన్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అన్నది చాలా రొటీన్ అయిపోయింది. సో, రీసెంట్‌గా ఈ ఎన్‌డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ చెకింగ్‌లో భాగంగానే మాకివి దొరికాయి కూడా. సో, ఫస్ట్ C-41/2026 అండర్ సెక్షన్ 20B క్లాస్ 2C రెడ్ విత్ 8C ఆఫ్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద మేము అక్యూజ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేశాము. మూడో వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్‌లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు. అందులో 90 కేజీస్ గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్‌లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్‌లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెకింగ్‌లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెకింగ్‌లో భాగంగానే లాడ్జ్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. లాడ్జెస్ చెకింగ్ కూడా రొటీన్‌గా జరుగుతా ఉంటది అపార్ట్ ఫ్రమ్ వెహికల్ చెకింగ్. సో, ఈ లాడ్జ్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్టు లాడ్జెస్ నుంచి మాకు తెలిసింది. సో, బేస్డ్ ఆన్ దట్ ఈ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ, ఎస్ఐ ప్రయోగమూర్తి గారు ఉన్నారు ఇక్కడే. అలాగే హెచ్సి రఘు అండ్ పిసి తిరుపతి, వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది 41/2026 కేసులో. ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది 42/2026. ఇది కూడా ఎన్‌డీపీఎస్ కేసే. ఇందులో ముగ్గురు ఉన్నారు అక్యూజ్డ్. ఫస్ట్ రోజు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు పర్సన్స్ దొరికారు. థర్డ్ పర్సన్ ని కూడా తీసుకొని వచ్చారు కానీ అతను పరారీ అవ్వడం జరిగింది. సో, ఇందులో సీజ్ చేసిన గాంజా వచ్చేసి 2.123 kgs వర్త్ 1 lakh rupees ఉంది. అలాగే 3 మొబైల్ ఫోన్లు, అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు స్కూటీలో ఈ బ్రౌన్ టేప్ ప్యాకెట్స్ లో గాంజా అన్నది స్టోర్ చేసుకున్నారనమాట. డిక్కీలో పెట్టుకోవడం జరిగింది. సో, వీళ్ళు ఈ విధంగా వెహికల్ చెకింగ్ లో మనకు దొరకడం జరిగింది. కాకపోతే ఇందులో A3 అన్న పర్సన్ స్కూటీ నుంచి ఎస్కేప్ అవడం జరిగింది. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ గారు అండ్ ఎస్ఐ, మిగతా స్టాఫ్ ఏఎస్ఐ ఉన్నారు, బిఆర్ వెంకటేశ్వరరావు, అలాగే హెచ్సి ఏ శ్రీనివాసరావు, పిసిఎం శివకృష్ణ, కృష్ణ, రామారావు అండ్ జగన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 41/26 కేసులో ఏదైతే ఉందో ఈ అక్యూజ్డ్ వీళ్ళందరూ కూడా బోత్ ది కేసెస్ లో అక్యూజ్డ్ మనకు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో, ఈ 41 కేసులో వచ్చేసి ఇద్దరు కూడా అక్యూజ్డ్, మహేంద్ర ప్రసాద్ అండ్ చందన్ కుమార్, వీళ్ళిద్దరు కూడా బీహార్ నుంచి వచ్చారు. అలాగే 42/26 కేసు తీసుకుంటే ఈ రుబేల్ షేక్ అండ్ షహరుల్ షేక్ ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి చెందిన వాళ్ళు అనమాట. సో, ప్రస్తుతానికి ఈ గాంజా ఇవి సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని అరెస్ట్ పెడుతున్నాము. సో, ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. యాక్షన్ ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నారో అది మాకు చెప్పిన మా ఇంట్రోగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న ఈ చిన్న అమౌంట్స్ ఆఫ్ గాంజాని వీళ్ళు బీహార్ కి, వెస్ట్ బెంగాల్ కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది. సో, వీళ్ళు ఏదైతే తక్కువ ప్రైజెస్ కి కొంటున్నారో అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రైజెస్ కి అమ్మేయడం వల్ల ఒక ఎన్కాష్ చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ నుంచి ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఈ పాయింట్ ని పెట్టుకోవడం జరిగింది. సో, ఇక్కడ నుంచి వీళ్ళు ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాన్సిట్ పెట్టుకొని ఇక్కడ నుండి ప్రొక్యూర్ చేసుకొని ఆ ఒడిశా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వెళ్తున్నారు బీహార్, బెంగాల్ కి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.